ఇక్కడ రామకృష్ణ శారదా మిషన్లో ఈ కంప్యూటర్ నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ ఇక్కడ ఈ సెంటర్ స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి కూడా దాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాము. వివేకానంద సెంటర్ ఫర్ ఎఫిషియెంట్ లివింగ్ అంటే అర్థం ఏంటంటే సమర్థవంతంగా జీవించడానికి ఈ సెంటర్ అనమాట. ఎలాగ మన జీవితంలో సమర్థవంతంగా జీవించవచ్చు అన్న విషయాలను ఇక్కడ నేర్పించడానికని ఈ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి సెప్టెంబర్ 11 మనము స్టార్ట్ చేసాం. ఇది సెప్టెంబర్ 11వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళారు. అప్పుడు అక్కడ ఆహ్వానంతో అక్కడ సర్వమత మహాసభలు జరిగాయన్నమాట. అమెరికాలో చికాగోలో. అక్కడ ఏం చేశారంటే భగవంతుడి గురించి ఏ మతం ఏ విధంగా అనుకుంటుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అని చెప్పి వాళ్ళ మహాసభల్ని ప్రపంచంలోనే ఎప్పుడూ అలా జరగలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎవరి మతం గురించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి అన్నది మొత్తం అన్ని ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారనమాట. అయితే అక్కడ అందరూ కూడా ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పారు. రకరకాల సభలు జరిగాయి. దానితో పాటే అక్కడ కొలంబస్ ఎగ్జిబిషన్ అని అప్పట్లో సైన్స్ బాగా డెవలప్ అవుతూ ఉంది అమెరికాలో. వాళ్ళు సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ కరెంట్ అది కనుక్కోవడం, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతున్నాయన్నమాట. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ప్రపంచం అందరికీ కూడా చూపిద్దాం పాశ్చాత్య దేశాల్లో వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు సైన్స్లో అన్నదని. అది కూడా ఎగ్జిబిషన్ కూడా పెడతారనమాట, కొలంబస్ ఎగ్జిబిషన్. కొలంబస్ అంటే మీకు తెలుసు కదా, ఎవరు కొలంబస్? ఎవరు? అమెరికాని కనుగొన్నాడు. అమెరికాని కనుగొనడానికి ఎందుకు వెళ్ళాడు అతను? దేనిని కనుగొనడానికి అతను మొదలుపెట్టి అమెరికాకి వెళ్ళాడు తెలుసా మీకు? భారతదేశానికి వాళ్ళు ఇదేంటంటే సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి అని చెప్పి కొలంబస్ యూరోప్ నుంచి బయలుదేరాడు. ఎందుకని భారతదేశానికి సముద్ర మార్గం అంత ప్రాముఖ్యత ఏముంది భారతదేశంలో? భారతదేశంలో ఏంటి రత్నగర్భ అంటారే, రత్నగర్భ అంటారు. భారతదేశంలో ఎందుకు అంత దూరం నుంచి అంత కష్టపడి వాళ్ళు కొలంబస్ వాళ్ళు చాలామంది, కొలంబస్ ఒక్కరే కాదు, వాస్కోడిగామా మొత్తం యూరోపియన్ దేశాలన్నీ కూడా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాలని వస్తున్నారు. అంతకుముందు వాళ్ళు భూభాగం ద్వారా వచ్చేవారు, యూరోప్ ద్వారా. కాన్స్టాంటినోపుల్ అని ఆ ప్రాంతం ద్వారా యూరోప్ నుంచి ఏషియాకు వచ్చేవారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రాజ్యం అది బంధించి వాళ్ళు ఎవరిని రానివ్వదనమాట. ఆ దేశం కాన్స్టాంటినోపుల్ని వేరే వాళ్ళు జయించడం వల్ల వీళ్ళెవరికి కూడా రూట్ని అనుమతించరు వాళ్ళు. అందుకని వీళ్ళ వర్తకం అంతా ఆగిపోయింది. భారతదేశం నుంచి ఎన్నో రకాల వాళ్ళ వర్తక వాణిజ్యాలు జరుగుతూ ఉండేవన్నమాట. అందుకని సముద్ర మార్గాన్ని ఎంతో కష్టపడి కనిపెట్టడం మొదలుపెట్టారు. అప్పట్లో చాలా డెవలప్మెంట్ లేదు కదా, అసలు గ్లోబ్ ఎలా ఉంది ఏంటి ఎవరికి ఏం తెలియదు. సో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. పెద్ద పెద్ద నౌకల్లో కొన్ని వందల మంది బయలుదేరేవారు అనమాట. సముద్ర మార్గంలో వెళ్ళడంటే ఉంటారో ఉండరో తెలియదు, తుఫాన్లు రావచ్చు దారిలో. సో వీళ్ళందరూ బయలుదేరి కొలంబస్ అలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అని చూసారా, అమెరికాలోకి వెళ్ళాడు. అమెరికా అది ఇండియా అనుకున్నారు వాళ్ళు. కొత్తగా భూభాగం ఒకటి కనిపించింది, ఇది ఇండియా అనుకుని చెప్పి అక్కడ అందరూ కూడా ఎర్రగా, తెలుసు కదా అమెరికాలో ఎలా ఉంటారు మనుషులు, బాగా వైట్ ఫెయిర్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఇండియన్స్ అనుకున్నారనమాట. ఇండియన్స్ అనుకుని వాళ్ళని ఏమన్నారు తెలుసా, వీళ్ళు యూరోపియన్స్ అందరూ కలిసి రెడ్ ఇండియన్స్ అన్నారు వాళ్ళని. ఇప్పటికీ కూడా రెడ్ ఇండియన్స్ అంటారు. ఎందుకంటే ఇది కారణం. అంటే కొలంబస్ చూడండి, మన దేశానికి అది సముద్ర మార్గం కనిపెట్టడానికి అని చెప్పి వాళ్ళు అమెరికాను కనుగొన్నారు. సో అమెరికాను కనుగొన్న తర్వాత ఏం చేశారు, అక్కడ మొత్తం అందరూ కూడా ట్రైబల్స్ ఉండేవారు అక్కడ. రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళందరూ ట్రైబల్స్. వాళ్ళు చక్కగా హాయిగా ప్రకృతితో పాటు హాయిగా తింటూ హాయిగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ చూసి ఇంత పెద్ద భూభాగం, ఐరోపా ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా, యూరోప్ చిన్నది కదా, ఇంత పెద్ద భూభాగం ఉందా ఇక్కడ అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారనమాట, మొత్తం ఆ యూరోప్ నుంచి అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మొత్తం మాదింత అని ఎంత దూరం వాళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారన్నమాట. దాని తర్వాత మీకు అంతా హిస్టరీ తెలుసు. వాళ్ళని నీగ్రో ఆఫ్రికాను కనుగొని ఆఫ్రికా నుంచి తర్వాత వాస్కోడిగామా ఎటు వచ్చాడు? వాస్కోడిగామా ఫస్ట్ కేరళకు వచ్చాడు, తెలుసు కదా మీకు. సముద్ర మార్గాన్ని కనిపెట్టిందని చెప్పి 15వ శతాబ్దంలో. సో ఈ విధంగా ఏంటంటే అమెరికాని వీళ్ళు కనిపెట్టిన తర్వాత అక్కడ వీళ్ళందరూ యూరోప్ వాళ్ళందరికీ వెళ్ళి చాలా డబ్బులు వాళ్ళు అయిపోయారు అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద భూములు, అక్కడ నదులు, సస్యశ్యామలంగా ఉంది అక్కడ అంతా కూడా. సో వీళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయి నెమ్మదిగా ఒక యునైటెడ్ నేషన్స్, అంటే యునైటెడ్ నేషన్స్ అని ఎందుకన్నారు, వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. సో యునైటెడ్ నేషన్స్ అని చెప్పి అదంతా కలిపి ఒక దేశం కింద ఏర్పడింది అనమాట.
ఏర్పడిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు చాలా డబ్బు సంపాదించి సైంటిఫిక్ డెవలప్మెంట్స్, శాస్త్రీయ పరిశోధనలన్నీ చేసిన తర్వాత ముందు చాలా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారనమాట, క్రిస్టియానిటీ, అప్పుడు క్రిస్టియానిటీ ఉండేది కదా, ఆ క్రిస్టియానిటీ మొత్తం ఆ రిలీజియన్ కూడా అంటే ప్రపంచానికి ఈ మతం చాలా గొప్పది అని చూపించడానికి వాళ్ళు ఏంటంటే ఇంత అభివృద్ధి చెందిందని చూపించడానికి వీళ్ళందరినీ పిలిచారనమాట. పిలిచిన తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చారు. స్వామీజీని ఎవరో కొంతమంది ఒక టికెట్ తీసి, ఎవరు డబ్బు లేని వాళ్ళందరూ కొంచెం కలెక్ట్ చేసుకుని ఈయన మన ఇక్కడ భారతీయ ధర్మం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడానికి స్వామీజీని అక్కడ పంపించారు. పంపిస్తే ఈయనకి అక్కడ చాలా పాటలు పడ్డారు. మీకు చాలా పెద్ద స్టోరీ ఉంది అది. అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, ఒక్క ఆయనే వెళ్ళారు, మంచి కోట అలాంటివి కూడా తీసుకెళ్ళలేదు, చలి, రకరకాల కష్టపడి చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకేమవుతుందో తెలియదు అన్న పరిస్థితుల్లో ఆ చికాగోలో ఉండలేక చాలా ఖర్చు ఎక్కువ కాబట్టి పక్కనున్న పల్లెటూరుకి వెళ్ళిపోతారనమాట. అక్కడంటే కొంచెం తక్కువ తినడానికైనా దొరుకుతుందని. అక్కడ ఒకళ్ళు ఇంట్లో ఈయనకి ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఈయన్ని చూసి ఈయన యొక్క మేధా సంపత్తి, ఆయన యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత చూసి ఈయనకి ఇక్కడ చికాగోలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. కానీ పాపం ఆయనకి ఇలా అవకాశం లేదని చెప్పి ఒక ప్రొఫెసర్, అక్కడ ఉండే అమెరికన్ ప్రొఫెసర్ ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి ఆయనకు ఒక ఇంట్రొడక్షన్ లెటర్ ఉండాలి, ఒక సంస్థ పంపించాలన్నమాట. పంపిస్తేనే అక్కడికి వెళ్ళాలి. ఈయన దగ్గర ఏమి లెటర్ లేదు, మామూలు వాళ్ళు పంపించేసారు, టికెట్ కూడా వచ్చేసారు అంతే. సో ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తుంటే ఈయన అమెరికన్ ప్రొఫెసర్ ఆయన రాస్తారనమాట. ఏంటంటే ఈయన ఎంత మేధావి అంటే అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కలిపి ఎంత తెలివితేటలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఈయనకున్నాయి, అందువల్ల మీరు ఈయనను అనుమతించండి అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చారు. కాబట్టి నెమ్మదిగా చాలా కష్టాలు పడి అందులో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆ రోజు సెప్టెంబర్ 11 స్వామీజీ మాట్లాడిన రోజు అన్నమాట. అయితే ఈయన ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడలేదు. అప్పుడు కేవలం వయసు ఎంతో తెలుసా అయింది, 30 సంవత్సరాలు. ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడలేదు, స్పీచ్ ప్రిపేర్ చేసుకోవడం లేటు ఏం తెలియదు ఆయనకి. అయితే ఒక అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి పొందిన మహాత్ముడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం అందరూ కూర్చొని ఉన్నారు స్టేజ్ మీద. కొన్ని అంటే చాలామంది ఒక 50-60 మంది కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈయన రమ్మని పిలుస్తున్నారు, మీరు మాట్లాడండి అని. ఆయన భయం వేస్తుంది. ఎదురుగా ఎంతమంది ఉన్నారంటే 7-8 వేల మంది అందరూ మహామేధావులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడాలంటే నోట్లో తడారిపోతుంది అనమాట, నాలుగు తడారిపోతుంది. నేను ఇప్పుడు తర్వాత మాట్లాడతానని చెప్పి ఆయన అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారనమాట. పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఏంటంటే ఇంక వాళ్ళు అనౌన్స్ చేశారు మాట్లాడాలని చెప్పేసి. అప్పుడు ఆయన అంటారనమాట, చదువులకి మనకు నాలెడ్జ్కి సరస్వతీదేవిని మనం కొలుస్తాం కదా, సో సరస్వతీదేవికి నేను నమస్కరించి నేను వెళ్ళి కేవలం ఆయన మాట్లాడింది ఒక 10 నిమిషాలు కూడా లేదు. అందులో మాట్లాడిన విషయాలు ఏ విషయాలంటే ఆయన హిందూ మతం గురించి, సనాతన ధర్మం అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే ఏ మతాన్ని అయితే మీరందరూ ఈరోజు ఆహ్వానించి ఇక్కడ పిలిచారో వాళ్ళందరూ ఆ మతం తరపున, ఆ ధర్మం తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మరి స్పీచ్ చదువుతారు ఎవరో, అవునా? ఆ స్పీచ్ మీరు చదువుతారు, అందులో ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. అయితే స్వామీజీ యొక్క వైశిష్ట్యం ఏంటంటే కేవలం హిందూ ధర్మం గురించి, మా ధర్మం అని చెప్పలేదు ఆయన. అన్ని మతాలలో ఉన్నటువంటి గొప్పతనం గురించి ఆయన చెప్పారు. అన్ని మతాలు మనం ఏం చేయాలి, ఒక మానవ జాతిగా ముందుకు వెళ్ళాలంటే అన్ని మతాలలో ఏ మంచి ఉందో ఆ మంచిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు చెప్పగలరా ఒక మతంలో అన్నీ మంచిగా ఉన్నాయి, ఇంకో మతంలో అన్నీ చెడ్డే ఉన్నాయని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా చెప్పండి. అలాగే మనుషులు కూడా మీరు చెప్పగలరా? ఒకళ్ళు ఎక్కువ మంది బాగా కంప్లీట్గా మంచి వాళ్ళు, ఒకళ్ళు కంప్లీట్గా చెడ్డవాళ్ళని చెప్పగలరా మీరు? సో మంచి చెడు అనేది మనుషుల్లో ఎలా ఉందో మతాలలో కూడా మంచి చెడు అనేది కలిసి ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి, నిజంగా తెలివితేటలు ఉంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తుంది, మన ఈ తేనెటీగ ఏం చేస్తుంది, అన్ని పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుని సేకరిస్తుందా లేదా? ఆ విధంగా నిజమైన తెలివితేటలు మనకు ఉంటే కనుక ఎక్కడ మంచి ఉందో దాన్ని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని మతం పేరుతో మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి పేరుతో మనం అందరం దగ్గర కావాలా దూరం కావాలా? దగ్గర కావాలా లేదు చెప్పండి. భగవంతుడు అంటే మన అందరిలో ఉన్నటువంటి ఒక దివ్యత్వం, మన అందరిలోనే ఉన్నది, మనందరినీ కలిపి ఉంచే సత్యం ఒకటి. మరి అటువంటిది మనల్ని దగ్గర చేయకుండా మనందరూ దూరం అయిపోతే ఎట్లా? కదా నిజంగా అది భగవంతుడి సందేశం. అది ఏదైతే మనల్ని విడదీస్తుందో అది ఎప్పుడు భగవంతుడు చెప్పింది కాదు. అది ఏదైతే మనల్ని కలుపుతుందో అప్పుడే. మరి కలపడం అంటే ఏంటి? అందరినీ ఒకేలాగా మార్చేసి మీరందరూ ఎలా మారాలి అనుకోవడమా? చెప్పండి. ఎలా ఉండాలి మనం అందరం కూడా? ఎలా ఉంటుందంటే భగవద్గీతలో చెప్తారు, సూత్రే మణిగణ ఇవ్వ అంటే ఒక దారంలో పూసలు
గుచ్చినట్లుగా భగవంతుడు మనందరిలోనూ ఉన్నాడు కదా. మన రంగురంగు పూసలు, రంగురంగుల భావాలు అందరినీ కలిపి ఒకే దాంట్లో అందరూ ఒకే రంగులో ఉండాలనుకోవడం పొరపాటు. ఇప్పుడు కూడా మనిషికి అభిరుచులు వేరుగా ఉంటాయి, అట్లాగే భగవంతుని గురించి అవగాహన కూడా మన అందరికీ మన యొక్క మానసిక స్థాయిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల నిజంగా మనం ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే, ఈ మత ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా, ప్రపంచంలో అన్నీ కూడా ఇప్పుడు కూడా మత యుద్ధాలే జరుగుతున్నాయి. మీకు చూసారా? 4 వైపులా మీరు న్యూస్ చదువుతున్నారా? కేవలం ఎంతటి స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే, కొంతమంది అందరూ ఎలా ఉంటారు, ఎప్పుడు ఒక 10% ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మత మౌఢ్యం వల్ల ఎన్ని లక్షల మంది, వేల మంది, మీరు చదవండి, ఇప్పుడు 4 వైపులు మీకు యుద్ధాలు జరుగుతున్నాయి, కేవలం ఈ మతం పేరు మీద జరుగుతుంది. సో ఇది ఆ స్వామీజీ ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రతి దానిలో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించాలి. మంచిని మనం గ్రహించి ఆ మంచిని తీసుకుంటూ మనం మానవులుగా పైకి ఎదగాలి. ఇది మనకు కరెక్ట్గా అనిపిస్తుందో లేదో చెప్పండి. సో ఇదనమాట స్వామీజీ అక్కడ చెప్పింది. నేను ఒకసారి ఇక్కడ ఒక కలెక్టర్ గారు అనమాట ఒక మీటింగ్ నేను హాజరయ్యాను. అప్పుడు ఆ కలెక్టర్ గారు చెప్పారు, ఆయన క్రిస్టియను. ఆయన ఆ రోజు ఇలాగే ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ ఆయన ఆహ్వానించారు. ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? అక్కడ ప్రపంచ మత మహాసభల్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మం గురించి చెప్పుకున్నారు. కానీ ఒక్క స్వామి వివేకానంద మాత్రం అన్ని మతాలలో ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పి విశ్వజనీన మతం అనే ఒక మతాన్ని ఆయన సృష్టించారు అక్కడ. దాన్ని యూనివర్సల్ రిలీజియన్ అంటారు. ఆయన ఇవి కూడా చాలా రకాలు చెప్తారు. ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ హిందువులలో ఏదైతే అన్ని మతాల వాళ్ళని అంగీకరిస్తారు, అటువంటి ఉదారత భావాన్ని మీరు తీసుకోవాలి హిందువుల నుంచి. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళలో ఈ తరతమ భేదాలు లేవు, అందరినీ ముస్లిం అనగానే సోదరునిగా అంగీకరిస్తారు, అందరిలో సమానత్వం ఉంది, ఆ సమానత్వాన్ని మనం తీసుకోవాలి. అలాగే క్రిస్టియానిటీలో సేవాభావం ఉంది. క్రైస్ట్ పేరుతో వాళ్ళు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ చేసి సేవ అనే దాన్ని చేస్తున్నారు. అన్ని మతాల్లో సేవాభావం ఉంది, కానీ క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే మన ఇస్లాంలో సోదరభావం ఉంది, కానీ హిందూ ధర్మంలో ఏముంది? అందరు మతాల్ని సహించేటటువంటి శక్తి ఉంది. అందువల్లే భారతదేశంలో అన్ని మతాలు శాంతియుతంగా, ఈరోజు కూడా యూదులు ఎప్పుడో వచ్చారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చిన యూదులు కూడా ఇక్కడ వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ మతం మారమని ఎవరు చెప్పలేదు. అర్థమైందా? అందువల్ల హిందూ ధర్మం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పరమత సహనమే కాదు, పరమత అంగీకారం. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, అంగీకరించాలి. అందరూ మళ్ళా మారిపోవాలి అనుకోవడం మాత్రం తప్పు. అది చెప్తారనమాట. ఈ విధంగా ప్రతి మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అలాగే బౌద్ధ మతంలో ఏముంది? అహింస. సో ఇలా అనమాట. ఇలా అన్ని మతాల్లోనూ మంచిని మనం గ్రహించాలి అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ భావాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే వచ్చి అడగండి. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా సరే వచ్చి అడగండి. మనం చక్కగా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఒక చక్కటి భావి భారత పౌరులుగా మనం తయారు కావాలి. మన లోపల ఎటువంటి విద్వేషాలు లేకుండా మనం ఒక మంచి పౌరులుగా తయారు కావాలి. అది మన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగిద్దాం. నమస్తే.